సందట్లో సడేమియా అంటారు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి బెజవాడలో అట్లుంది. ఓ పక్కన పాపం మెకానిక్కులు కష్టపడి ఉచితంగా చేసేవాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు ఒక పక్కన ఉచితంగా చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరి మధ్యలో ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి ఎవరిదయ్యా అంటే దొంగలు. రోడ్డు మీద పెట్టిన బళ్ళు ఆ ఇళ్ల వాళ్ళు చాలామంది ఏంటంటే వరద కొంచెం తగ్గుముఖం పెట్టినా లేదా మధ్యలో ఏ పడవల్లోనూ బయటకు వచ్చిన వాళ్ళు బంధువులు ఇళ్ళకి వెళ్ళిపోయారు. అక్కడ ఫోన్లు చేసి కనుక్కుంటున్నారు అక్కడ నీళ్ళు ఎంత ఉన్నాయి, శాంత నీళ్ళు పోయాక వెనక్కి వద్దాం అనుకుంటున్నారు అనమాట. అట్లాంటి వాళ్ళ బళ్ళు ఏదైతే ఈ దీంట్లో తేడా వచ్చిందో ఆ బళ్ళు ఎత్తుకుపోతున్నారు. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఆ ఇళ్లల్లోకి వెళ్ళి గ్యాస్ బండల దగ్గర నుంచి గ్యాస్ పొయ్యల దగ్గర నుంచి దొరికినట్టు దోచుకుపోతున్నారు. సామాన్లు దోచుకుపోతున్నారు. క్యాషు బంగారం, ఎందుకంటే కట్టు బట్టలతో పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారు కదా, అవి దోచుకుపోతున్నారు. అదేదో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇది మరొక కొత్త సమస్య అవుతుంది.